ఈరోజు నేను సింపుల్ క్యాష్యూస్ని డిలైట్ఫుల్ స్నాక్గా మార్చబోతున్నాను. అదే క్విక్గా ఈజీగా చేసే రోస్టెడ్ క్యాష్యూస్ రెసిపీ. హాయ్ అండి, నమస్తే. నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు మధురా కిచెన్. ఇక్కడ నేను 1 కప్ వరకు హోల్ క్యాష్యూస్ని తీసుకుంటున్నాను. సో ఒక ప్యాన్ని తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇది హోమ్ మేడ్ గీ. ఈ గీ రెసిపీ కోసం మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో లింక్ ఇక్కడ పెట్టేస్తున్నాను, వెళ్ళి ట్రై చేయండి. ఇంతే. ఇది నెయ్యి కొద్దిగా హీట్ అయ్యాక ఇందులోకి మనం తీసి పెట్టుకున్న 1 కప్ వరకు క్యాష్యూస్ని వేసి వేయించుకోవాలి. క్యాష్యూస్ అనేది సిమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. కలర్ పూర్తిగా చేంజ్ అవ్వనక్కర్లేదు, లైట్గా అలా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి, కలుపుతూనే ఉండాలి. అంతే. ఎవరైనా సడన్ గెస్ట్ వచ్చినప్పుడు కూడా ఇలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చు, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా కలర్ చేంజ్ అయ్యింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇందులోకి మనము కొద్దిగా పసుపుని యాడ్ చేసుకొని 1 స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకొని రుచికి తగినంతగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఫైనల్లీ గరం మసాలాని కొద్దిగా అలా స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మిర్చి పౌడర్ ప్లేస్లో మనం నార్మల్ మిర్చి పౌడర్ అండ్ కాశ్మీరీ మిర్చి పౌడర్ని వేస్తే కలర్ అనేది బాగా కనిపిస్తూ ఉంది. సో అంతే, జస్ట్ అలా ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. హీట్ పెట్టనక్కర్లేదు, ఆల్రెడీ వేడిగా ఉంటుంది కదా, సో సరిపోతుంది. ఇంతే. దీన్ని ఇప్పుడు మనము ఒక బౌల్లో తీసుకుంటే చూసారా, క్రంచీగా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఈ క్యాష్యూస్. ఇప్పుడు టేస్ట్ చేద్దామా? ఈ రోస్టెడ్ క్యాష్యూస్ని ఒకసారి ఎయిట్ కంటైనర్లో పెట్టేసుకుంటే మనకు 1 మంత్ వరకు అలాగే ఫ్రెష్గా రోస్టెడ్గా ఉంటాయి. ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ మిస్ అదర్ వీడియోస్. మన ఛానల్లో అన్నీ కూడా క్విక్ అండ్ ఈజీ స్నాక్ రెసిపీస్ పోస్ట్ చేశాను, మిస్ అవ్వకుండా చూసేయండి.